బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న అగ్ర హీరోలు, హీరోయిన్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హీరోలు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, హీరోయిన్లు మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతపై కేసు నమోదు చేశారు. ఇక శ్రీముఖి, విష్ణుప్రియ, సాయి, బయ్యా సన్నీ, శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటి వరకు చూసుకుంటే సజ్జనార్ పిలుపునిచ్చిన తర్వాతే ఇక్కడున్న యూట్యూబర్స్, తెలుగు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇక్కడున్న తెలుగు నటీనటుల మీద కేసులు నమోదైన పరిస్థితి. సో మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా ఇట్లాగా చేశారు కాబట్టి బెట్టింగ్ యాప్స్, సో బాలీవుడ్ యాక్టర్స్ పై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు కాబట్టి వారిని కూడా ఏమైనా పిలిచి విచారించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇప్పటి వరకు టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులు, టాలీవుడ్కి సంబంధించినటువంటి నటీనటులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడే ఐడెంటిఫై చేయడం జరిగింది. సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిశీలించడం జరిగింది. వాళ్ళు ఏ టైంలో పోస్టింగ్స్ పెట్టారు, ఆ పోస్టింగ్స్ ద్వారా ఎంతమంది వ్యూస్ ఉన్నారు, ఇవన్నిటినీ కూడా పరిశీలించిన తర్వాత దానివల్ల ఎంతమంది ప్రభావమై ఉండొచ్చు అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసి వాళ్ళ పోస్టింగ్ల ఆధారంగా చేసుకొని, కంప్లైంట్ ఆధారంగా చేసుకొని పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో టాలీవుడ్డే కాదు బాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలామంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం జరిగింది. ఎందుకంటే నార్త్లో ఎక్కువగా, అంటే నార్త్ ఇండియాలో చాలామంది ఈ బెట్టింగ్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ నార్త్ ఇండియాలో చాలా స్టేట్లో ఈ బెట్టింగ్ అనేది లీగల్గా ఉంది. మరి ఇప్పుడు బాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో ఇక్కడ గేమింగ్ యాక్ట్ అనేది మన దగ్గర ఉంది, కానీ ఇక్కడ బెట్టింగ్ అనేది ఎక్కడా కూడా ఇక్కడ నిషేధం. కానీ కొన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉండడం వల్ల మరి దానిపైన లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత బాలీవుడ్ సంబంధించినటువంటి వారి యొక్క పాత్రకు సంబంధించి కూడా పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక మనం ఇప్పటి వరకు నమోదైనటువంటి సెక్షన్స్ మనం గమనించినట్లయితే 318 సెక్షన్ 318 ప్రకారము క్లాస్ 4 ప్రస్తుతం అయితే మాత్రం వీళ్ళపైన పెట్టడం జరిగింది. మరోవైపు 112 సెక్షన్ 112 ఏం చెప్తుందంటే వీళ్ళు ఏదైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం కానీ బెట్టింగ్ యాప్ల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ చేస్తే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎంతోమంది డబ్బులు పెట్టి మోసపోయేటువంటి ప్రమాదం ఉంది, వీళ్ళ ఫాలోవర్స్ మోసపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. మరోవైపు రెడ్ విత్ 49 కూడా పెట్టడం జరిగింది. మరోవైపు బిఎన్ఎస్ 3 and 3A పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడే పంజగుట్ట పోలీసుల విచారణకు శేఖర్ భాష ఉన్నారు. ఒకసారి మాట్లాడు. సో సో నేను ఎవరి తరపున రాలేదు, ఎవరి తరపున రాలేదండి. గతంలో నన్ను ఒక అమ్మాయి వేధించింది. ఆ అమ్మాయికి సంబంధించిన ఒక కేసు, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడానికి వచ్చాను నేను. అదే ఇప్పుడు ఒక అమ్మాయి గతంలో వేధించిన ఒక కేసు పెట్టాను, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్. అమ్మా నేను వెళ్ళిపోతుంటే మీరు వచ్చి ఓకే, నేను ఫేమస్ అవ్వాలనుకోవట్లేదు. మీ క్వశ్చన్కి ఇప్పుడే సమాధానం ఇస్తున్నాను. బాయ్. రైట్, ప్రస్తుతం అయితే మాత్రం బెట్టింగ్ యాప్లకు సంబంధించి అయితే విచారణ కొనసాగుతుంది. కొద్ది నిమిషాల క్రితమే విష్ణుప్రియ కూడా విచారణకు హాజరయ్యారు. ఎందుకంటే గతంలో శేఖర్ భాష విష్ణుప్రియ తరపున అతను విచారణకు ఇక్కడికి వచ్చి తన విచారణకు హాజరు కావడానికి కొంత సమయం కావాలంటూ కూడా విష్ణుప్రియ తరపున శేఖర్ భాష రావడం జరిగింది. అయితే పోలీసులు అయితే మాత్రం ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పడంతో ప్రస్తుతం న్యాయవాది తోటి కలిపి ఆమె విష్ణుప్రియ విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరికొద్దిసేపట్లో విష్ణుప్రియ యొక్క విచారణ
విచారణ పూర్తయిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు మనం సెక్షన్స్ విషయంలో కూడా మనం చూసాము. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ గేమింగ్ యాక్ట్ 66D కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు గేమింగ్ యాక్ట్ 66D 2002-2008 సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు BNS 3 and 4 సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే నూతన చట్టం వచ్చిన తర్వాత ఈ గేమింగ్ యాక్ట్ల పైన మరోవైపు ఈ యొక్క ముఖ్యంగా ఈ ఏదైతే ఈ ప్రమోట్ చేయడం కానీ తర్వాత బెట్టింగ్ యాప్లు ఈ గేమ్స్ ద్వారా డబ్బులు వస్తాయని నమ్మించి ప్రమోట్ చేసేటువంటి యాప్ల పైన గతంలో ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తాజాగా మరోసారి ఈ చట్టాలన్నింటినీ కూడా ఉపయోగించి వీరిపైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరి చూడాలి మియాపూర్లో నమోదైనటువంటి FIRను ఆధారంగా చేసుకొని ఎంతమందికి నోటీసులు జారీ చేయబోతున్నారు, సినీ ప్రముఖులు పోలీసుల విచారణకు హాజరు కాబోతున్నారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.